హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఏంటి వీడియో స్టార్టింగే బ్యాగ్ అయితే అంత సర్దేస్తుంది అనుకుంటున్నారా? యెస్, ఇవాళ అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నామనమాట. అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం బ్రేక్ కావాలనిపిస్తది. బ్రేక్ కావాలి అంటే మనం ట్రిప్స్ వెళ్ళడమే కాదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మనకి పెద్ద బ్రేక్ అనమాట. పిల్లలు పుట్టాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది చాలా పెద్ద బ్రేక్ అనేది ఇస్తది మనకి. ఎందుకు అంటామా, అక్కడికి వెళ్తే మనం కుకింగ్ చేయడం ఉండదు. ఇంట్లో క్లీనింగ్ చేయడం, మెయిన్ పిల్లల్ని పట్టించుకోవడం, ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తామనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి మంచి రిలాక్సేషన్, కొంచెం ప్లేస్ చేంజ్ లాగా ఉంటుంది, రెస్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అనమాట. సో అది పెళ్ళైన అమ్మాయిలకే తెలుస్తుంది. బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు మనకేం తెలియదు అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ మనము అమ్మ వాళ్ళ ఇంటిని, అమ్మని ఎంత మిస్ అవుతామో మ్యారేజ్ అయ్యాకే తెలుస్తుంది. ఇంకా పిల్లలు పుట్టాక 100% తెలుస్తుంది అనమాట. సో నాకు కొంచెం బ్రేక్ కావాలి అని చెప్పి, కొంచెం రిలాక్స్ అవ్వాలి అని చెప్పి జస్ట్ ఒక 3 డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోల్డ్ చేశాను కదా, ఆ డ్రెస్ అయితే హోమాకి బేబీ హగ్లో, ఫస్ట్ క్రై బేబీ హగ్ బ్రాండ్లో అయితే తీసుకున్నా. ఇప్పుడు వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ అది కొంచెం మ్యాచింగ్ అనిపించి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇద్దరం ఎప్పుడైనా వేసుకోవచ్చు, లైక్ ట్విన్నింగ్ లాగా అని చెప్పి. నేనైతే డైలీ వేర్గా ఇంట్లో వాడేస్తున్నా, ఇంకా పాపకు అసలు వేయను కూడా లేదు. ఇంకా ప్యాక్ చేసుకుంటున్నాను. 3 డేస్కి ప్యాక్ చేయడానికి నాకు 1 అవర్ పడుతుందన్నమాట. పిల్లలు ఉన్నప్పుడు ఒకటికి ఒక 4 పెయిర్స్ ఎక్స్ట్రా ఉండాలి, 3-4 పెయిర్స్ ఒక రోజుకి. సో ఏంటి అంటే ఎప్పుడు ఏ డ్రెస్ అవసరం అవుతుందో తెలియదు, వాళ్ళు ఎప్పుడు ఏ డ్రెస్ ఖరాబ్ చేసుకుంటారో తెలియదు. సో పిల్లలు తీసుకెళ్ళేటప్పుడు ఎక్స్ట్రాగా ఒక రోజుకి ఒక 4 పెయిర్స్ ఎక్స్ట్రాగా తీసుకెళ్ళాలన్నమాట. సో ఇలా ప్యాక్ చేస్తున్నాను అనమాట. 3 డేస్కి అయితే నాకు పాపకి బట్టలన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. మార్నింగ్ నిద్ర లేవగానే కావాల్సినవన్నీ కూడా ఎవ్రీథింగ్ అన్నీ బెడ్ మీద పెట్టేసి 1 బై 1 ప్యాక్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసి అక్కడ పెట్టింది హోమ అన్నీ లాగేసింది అనమాట. తన బట్టలన్నీ మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. తన ఫ్రాక్స్ అన్నీ లాగేసింది ఒక్కసారిగా. ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసేసి, మళ్ళీ ప్యాకింగ్ లేట్ అయిపోద్ది, ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటానని చెప్పి మార్నింగ్ అయితే ఆ ఫ్రెష్ మైండ్తో ఏవేవి కావాలో అన్నీ గుర్తుంటాయి, అన్నీ ప్యాక్ చేసుకుందామని చెప్పి అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఒక ప్యాక్లో అన్నీ సెట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. పిల్లలు ఉంటే అలా కాదనమాట. ఎన్ని సర్దాలో వాళ్ళకి, ఒక రోజైనా అన్నీ సర్దాలి, 10 రోజులైనా అన్నీ సర్దాలన్నమాట. ఏది మర్చిపోయినా ఇబ్బంది అయిపోద్ది వాళ్ళతో. సో అన్నీ కూడా గుర్తు చేసుకొని ఒకటి కావాల్సినవి ఫస్ట్ డే బెడ్ మీద పెట్టేసుకొని మళ్ళీ అన్నీ ప్యాకింగ్ స్టార్ట్ అయితే చేశాను. ప్యాకింగ్ అయిపోయిందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మార్నింగే ఇలా చపాతీ, అందులోకి టమాటో కర్రీ, ఎగ్ అయితే వేశాను. సో ఎందుకో ఇవాళ తినాలి అనిపించింది. యాక్చువల్లీ మధ్యాహ్నం తిందాము అనుకున్నా, కానీ నాకు ఎందుకో తినాలి అని మార్నింగ్ అనిపిస్తే వెంటనే చేసేసుకున్నాను. పెద్ద టైం కూడా ఏం తీసుకోదు మనకి. చపాతీస్ చేయడం ఈజీనే, టమాటా కర్రీ చేయడం కూడా ఈజీనే అనమాట. ఇంకా హోమాకి చిన్న చపాతీస్ అయితే చేసేసాను. ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా మేము తినేసి ఒక 10:30కి అలా స్టార్ట్ అయితే అయ్యాము ఊరికి. లంచ్ టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేలాగా, సో లంచ్ టైంకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేలాగా ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి రెడీ కూడా అయిపోయాము. ఇంకా మధ్యలో ఏదైనా కావాల్సి వస్తుంది కదా అని చెప్పి ఇలా అవకాడో మిల్క్ షేక్ అయితే చేసుకుంటున్నాను. తాగలేదు, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిందనమాట. మళ్ళీ వెంటనే తినాలి అంటే కష్టం. అవన్నీ కూడా మిల్క్ షేక్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకొని అయితే తీసుకెళ్ళిపోతున్నాం, మధ్యలో తాగడానికి ఉంటుంది అని చెప్పి. అవకాడో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట అవకాడో వల్ల. అండ్ ఈ మిల్క్ షేక్ చేయడం కూడా చాలా ఈజీనే. ఇలానే చేయాలని కాదు, ఒక్కొక్కరు ఒక ప్రాసెస్లో అయితే చేస్తారు. ఇది చాలా క్రీమీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో బాగా మగ్గిన అవకాడో, అందులో కాంచి చల్లార్చిన పాలు, కొంచెం షుగర్, అది మన ఆప్షన్ అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అన్నీ కూడా బ్లెండ్ చేసుకొని తాగేయడమే. అలా అవకాడో మిల్క్ షేక్ చేసుకొని ప్యాక్ చేసుకొని అయితే వచ్చేసాను. ఇంకా పీలేరులో అక్క వాళ్ళు కూడా జాయిన్ అయ్యారనమాట మాతో. అక్క అండ్ ధృవంత్ అయితే జాయిన్ అయ్యారు. ఇంకా వాళ్ళు మూసంబి జ్యూస్ తాగుతామంటే అక్క, ధృవంత్ ఇంకా భూపాల్ అయితే మూసంబి జ్యూస్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా ఇంటికైతే వెళ్ళే టైంకి అమ్మ లంచ్ అంతా ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇంటికి వెళ్ళంగానే మంచిగా తిని ఒక నాప్ అయితే వేసాము. నిద్ర లేవంగానే వేడి వేడి టీ అయితే పెట్టించింది మా అమ్మ. పిల్లలతో జర్నీ చేస్తే ఒక అడ్వెంచర్ అని చెప్పాలి. టైర్డ్ అయిపోయి పడుకునేసాం, ఏం క్లిప్స్ అలా ఏమీ తీయలేదన్నమాట. ఇంకా లేవంగానే టీ ఇచ్చింది. టీ తాగేశాక అమ్మ దగ్గర
హెయిర్‌కి అంతా ఆయిల్ అయితే అప్లై చేయించుకుంటున్నా. సో, మనం ఎంత ఒక మదర్ అయినా కూడా మనకు పిల్లలు ఉన్నా కూడా మనం అమ్మ దగ్గరికెళ్తే మనం మళ్ళీ చిన్న పిల్లలయిపోతాము అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే. సో, అమ్మ దగ్గర అలా హెయిర్‌కంతా కూడా ఆయిల్ అప్లై చేపించుకుంటున్నాను. సో, ఇలా అయిందనమాట ఇవాళ మా డే అంతా. సో, గైస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.